డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు బిజినెస్ ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్ సునీల్ రెడ్డి గారు. మరి ఈరోజు వచ్చిన టాపిక్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్. సో ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంటే అందరికీ తెలుసు కదా, ఇప్పుడు అసలు ట్రెండ్ హవా నడుస్తుంది. అది ఎవరు చూసినా కూడా రీల్స్ పెట్టడం, డబ్బులు సంపాదించడం. మరి ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా చాలా మంది మనీ ఎర్న్ చేస్తున్నారని మీకైతే తెలుసు, నాకు కూడా తెలుసు. మరి ఎలా ఎర్న్ చేయాలి, అసలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏంటి, కథ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి నేనైతే చాలా యాంగ్జైటీగా ఉన్నాను. సార్తో మాట్లాడదాము అసలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ తో డబ్బులు ఎలా సంపాదించాలి అనేసి. నమస్తే సార్. నమస్తే సార్, మరి ఇన్స్టాగ్రామ్ రీల్స్ మనీ ఎర్న్ చేయాలి, మాకు ఇప్పుడు తొందరగా డబ్బులు కావాలి, నేను కూడా ఒక ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయాలి అంటే చాలా మంది వ్యూవర్స్ ఏంటంటే కొంతమందికి తెలీదు. ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్కరు, ఇంతకుముందు ఏంటంటే ఏదో అక్కడక్కడ చూసేవాళ్ళం, ఇప్పుడు ఏంటంటే ఫాదర్ అండ్ డాటర్, ఫాదర్ అండ్ మదర్, అసలు ఏజ్ లేదు, ఏజ్ లిమిట్ కూడా లేదు, ముసలి వాళ్ళు కూడా రీల్స్ చేస్తున్నారు. కొంతమందికి ఇది ఒక ఏంటంటే కొంతమంది ఇన్కమ్ జనరేట్ చేయడానికి, కొంతమంది ఇలా చేస్తున్నారు, కొంతమంది ప్యాషన్ కోసం. మనమైతే ఇన్కమ్ జనరేట్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎలా సార్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా? నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్ నుండి డబ్బులు రావు, టు ఫ్రాంక్ గా మాట్లాడదాం. కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏం చేయొచ్చు. యాక్చువల్లీ అప్కమింగ్ డేస్ లో ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా అమౌంట్ రావచ్చు. కొన్ని వాళ్ళ అల్గారిథమ్స్ సిస్టమ్స్ ఆల్రెడీ డెవలప్ చేస్తున్నారు. బట్ సోషల్ మీడియాలో ఉన్న ప్లాట్ఫామ్స్ లో మోస్ట్గా ఇన్కమ్ వచ్చే ఒక ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే యూట్యూబ్ అండ్ ఫేస్బుక్, వీటి నుంచి జనరేట్ అవుతున్నాయి. బట్ అట్ ఏ టైం యూట్యూబ్లో చేసినటువంటి షార్ట్స్ ఏవైతే వీడియోస్ తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడం వల్ల ఫాలోవర్స్ బేస్ పెరుగుతా ఉంది. ఈ ఫాలోవర్స్ బేస్ పెంచుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొలాబరేషన్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన బిజినెస్ ఓనర్స్ చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు నేను ఇన్స్టాలో రీల్స్ చేస్తా ఉన్నా, పీపుల్స్కి ఏం కావాలంటే టైంపాస్ కావాలి. ఐమ్ రైట్? ఇప్పుడు ఫోన్ చేతిలో లేని హ్యాండ్ ఏదైనా ఉంటుందా? లేదు. మీరు ఎక్కడైనా మార్కెట్లో చూడండి, నాకు తెలిసి ఇప్పుడు కూడా మీరు ఏదో స్క్రోల్ చేస్తాను, మా వీడియో మీరు చూస్తున్న వాళ్ళే ఖచ్చితంగా. ఐమ్ రైట్? సో ఇప్పుడు వీడియోలో స్క్రోల్ చేస్తూ మనం వీడియోస్ చూస్తున్నాం. కానీ ఇందులో ఎవరైనా ఒక అమ్మాయి మంచిగా రీల్ చేసిందంటే ఇమీడియట్లీ ఫాలో కొడతాం, లైక్ కొడతాం. ఇట్లా రీల్స్ని చూసి మనం అక్కడ ఫాలో కొట్టి లైక్ కొడుతున్నాం. కొంతమంది కంటెంట్ ఇస్తున్నారు, దాన్ని చూసి ఫాలో చేస్తున్నాం, లైక్ కొడుతున్నాం. ఇక్కడ మనకు ఎంటర్టైన్మెంట్ ఉంది, ఏది ఎదుటివాడు చేసేటువంటి కంటెంట్ క్రియేషన్. ఆ పర్సన్కి ఏమైందంటే అది ఒక బిజినెస్లా, ఆపర్చునిటీలా తీసుకున్నాడు. ఇన్కమ్ సోర్స్ లేదు, జనరేట్ చేసుకోవచ్చు. ఎలా? ఇప్పుడు అది కూడా అలవాటు చేసింది ఎవరంటే మనమే. ఎలా అలవాటు చేసామంటే, ఫర్ సపోజ్ నేను ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాను అనుకుందాం, కానీ నేను ప్రమోట్ చేసుకోవాలంటే ఎక్కడ ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియలేదు. ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక 30,000 ఫాలోవర్స్ ఉన్నారా, 10 ఉన్నారా, 10K ఉన్నారా, 100K ఉన్నారా, 200K ఉన్నారా? నా ఫాలోవర్స్ని బట్టి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎవరిని? కొత్తగా స్టార్ట్ చేసిన బిజినెస్ ఓనర్ని, లేకపోతే ఏదైనా బిజినెస్ ప్రమోషన్ చేయాలనుకునే వాళ్ళని. దాంట్లో ఇప్పుడు చాలామంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారండి. నిజం చెప్పాలంటే బెట్టింగ్ యాప్స్ని ఎవరు ప్రమోట్ చేయకండి. దానివల్ల మీకు ఒక్కరికే బెనిఫిట్ ఉంది, కానీ చాలా మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల నష్టాలు. ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు స్టూడెంట్స్ చాలా మంది అప్పుల పాలు అవుతున్నారు, సూసైడ్ వరకు కూడా వెళ్తున్నారు. తెలియకుండా దాంట్లో ఇరకపోయి బయటకు రావడం చాలా మంది ఉన్నారు. చాలా మంది. అంటే నాకు సుమన్ టీవీ ద్వారా అవకాశం వచ్చింది కూడా చెప్తున్నాను, బెట్టింగ్ యాప్స్ని ఎవరు ప్రమోట్ చేయకండి, దాని నుంచి కూడా డబ్బులు వస్తున్నాయి. అలాగే మీరు ఏదైతే రియల్ కంటెంట్ ఉన్నదో, రియల్ అంటే గుడ్ ఉన్న వాటిని, మంచిగా ఉన్నదాన్ని, ఫేక్ లేకుండా రియల్గా ఉన్నదాన్ని మీరు ప్రమోట్ చేయండి, డబ్బులు ఏం చేయండి, వీఆర్ వెరీ హ్యాపీ. డిమాండ్ చేయండి అప్పుడు డబ్బులు కూడా. ఇప్పుడు ఏదైనా ఒక స్మాల్ బిజినెస్ ఉంటుందండి, ఆ బిజినెస్ వాళ్ళని ప్రమోట్ చేయాలంటే ఏం కావాలంటే, ఇప్పుడు ఫేస్బుక్ యాడ్ పెడుతున్నాడు, తర్వాత పేపర్ యాడ్స్ ఇవ్వాలంటే లక్షల్లో కావాలి, ఇవ్వలేడు కదా. ఇన్ఫ్లుయెన్సర్స్, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరికి వెళ్ళి ఒక పోస్ట్, తన పోస్టర్ యాడ్ చేయాలంటే బేసిక్గా తక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు 200, 300, 500 అడుగుతారు ఒక పోస్ట్కి, ఒక రీల్కి 2000 అలా అడుగుతారు. కానీ ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు 10,000, 20,000, 40,000 దగ్గరికి వెళ్ళి వీడియో ప్రమోట్ చేసినందుకు, షాప్ను ప్రమోట్ చేసినందుకు, ఇలా వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు. దేన్ని చూపించి? వీళ్ళ దగ్గర ఉన్న ఫాలోవర్స్ని చూపించి, వీళ్ళు మార్కెట్లో ట్రెండ్ అయ్యి. సో ఇలా బయట ప్లాట్ఫామ్స్ నుంచి వీళ్ళు ఎర్న్ చేయగలుగుతారు, కానీ ఓన్లీ ఇన్స్టాని నమ్ముకుంటే మాత్రం డబ్బులు రావు. చాలా మందికి తెలియదు ఇది. ఇన్స్టాగ్రామ్ వాడు డబ్బులు ఇచ్చేస్తారేమో, ఎక్కువ రీల్స్ చేస్తే ఎక్కువ టైం, అది టైం వేస్ట్. నీకు రియల్ కంటెంట్ ఉందా? నీ ఇన్స్టాగ్రామ్ బయోని కూడా నువ్వు ఎలా పెట్టుకోవాలంటే, ప్రాపర్గా నువ్వు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు ఆడియన్స్కి పెట్టుకున్నావు అంటే ఆటోమేటిక్ ఫాలోవర్స్ ఎంగేజ్ వస్తారు. ఇప్పుడు నీ దగ్గర ఒక నాలెడ్జ్ ఉందండి, నేను డబ్బులు ఇప్పుడు ఏం చెప్తానంటే, ఫర్ సపోజ్ నీకు ఇంగ్లీష్ బాగా వచ్చు,
నువ్వు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పగలవు. నువ్వేం చేస్తావంటే నువ్వు కోర్స్ క్రియేట్ చేసి చెప్పేంత నాలెడ్జ్ నీ దగ్గర లేకపోతే ఆ వర్బ్స్ ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక చిన్న ఇమేజెస్ రూపంలో క్లియర్గా చేసి వాటిని నువ్వు ఇన్స్టాలో పోస్ట్ చేస్తావు, నీకు ఆడియన్స్ ఎంగేజ్ పెరుగుతుంది. యూట్యూబ్లో అదే వీడియోని తీసుకొచ్చి అప్లోడ్ చేసి యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తుంది. అంటే ఐ మీన్ ఏమంటున్నాను, ఇక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని డబ్బులు సంపాదిస్తున్నారు, కానీ కేవలం ఇన్స్టాగ్రామ్ నుండే డబ్బులు రావాలి అంటే 100% అది ఇట్ విల్ టేక్ టూ మచ్ టైం. కానీ ఆ ప్లాట్ఫామ్ నుంచి బయట సోర్సెస్ నుంచి రెవెన్యూ అయితే 100% వస్తుంది. దయచేసి ఇంకొక మాట మీ అందరికి ఇక్కడి నుంచి నేను చెప్పాలనుకుంది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకండి. చాలా మనం ఆల్రెడీ రీసెంట్గా చూసాం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు అనేది. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు కూడా కొంతమంది ఆల్రెడీ అలా సఫర్ అయిన వాళ్ళు ఉంటారు. సో వీటి నుంచి టెలిగ్రామ్లోకి తీసుకెళ్ళడం ఇలాంటి డిఫరెన్షియేషన్ ఉంటుంది. బట్ మీరు కేర్ఫుల్గా సోషల్ మీడియాలో వచ్చే ప్రతి దాన్ని మీరు యాక్సెప్ట్ చేయొద్దు. ప్రతి దాన్ని ఏది యాక్సెప్ట్ చేయాలన్నా ఒకటికి 2 సార్లు ఆలోచించి యాక్సెప్ట్ చేశారంటే సోషల్ మీడియాలో మీరు రెవెన్యూ జనరేట్ చేయొచ్చు, మీరు కూడా ఒక కంటెంట్ క్రియేటర్ అవ్వచ్చు. సో ఫైనల్లో ఒక విషయం చెప్పండి, ఇప్పుడు మా వ్యూవర్స్ కోసం ఇది కూడా, ఈ రీల్స్ అని చెప్పాను కదా, కొంతమంది ఏంటంటే పూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, ఇంకంటే వాళ్ళు రీల్స్ చేసినప్పుడు మనం చూస్తాం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ప్లేస్ కానీ వాళ్ళ హౌస్ కానీ, అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు అంటే డబ్బులు వస్తాయన్న ఒక ఆశతో వాళ్ళు కూడా చేస్తున్నారు. అవును. సో అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా చెప్తారా? అంటే వాళ్ళు మనీ ఎర్న్ చేయొచ్చు అనుకుంటే అలాంటి వాళ్ళకి ఏమైనా చెప్పే టిప్ ఏమైనా ఉందా? 100% అండి. ఎవరైతే ఇప్పుడు మేడం చెప్పినట్లు పూర్గా ఉన్న పీపుల్స్ ఎవరైతే ఉన్నారో, మీరు రెవెన్యూ జనరేట్ చేయాలంటే ఓన్లీ సోషల్ మీడియాని నమ్ముకున్నారంటే 100% మీరు రాంగ్ అవుద్ది. మీరు ఏదైనా అదర్ ఇన్కమ్ సోర్సెస్ చూసుకుంటూ మీ దగ్గర ఉన్న ఏదైతే ఆర్ట్ కళ, మీ దగ్గర ఏదైతే స్కిల్ ఉందో, మీ దగ్గర ఏదైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని సోషల్ మీడియాలో మీరు రెగ్యులర్గా ఎవ్రీడే, నా సజెషన్ ప్రకారం ఏం చెప్తానంటే అర్లీ మార్నింగ్ 8 to 10 లోపల ఏదైనా వీడియో అప్లోడ్ చేయండి, లేదా ఈవినింగ్ 4 అప్లోడ్ చేయండి, లేదు అనుకుంటే 8 o'clock నైట్ ఆ టైంలో మీరు వీడియోస్ అప్లోడ్ చేయగలిగితే మీరు రీచ్ ఎక్కువ ఉంటుంది, ఎంగేజింగ్ ఉంటుంది. ఆటోమేటిక్గా మీ ఫాలోవర్స్ పెరిగారంటే మీకు కూడా ప్రమోషన్స్ చేయమని ఏదో ఒక చిన్న బిజినెస్ రావచ్చు, చిన్న కంపెనీస్ రావచ్చు. అందులో మీరు 300 నుంచి కొంతమంది ఛార్జ్ చేస్తారు, థౌజండ్స్లో ఛార్జ్ చేస్తారు. మీరు ఇంకా బాగా ఫేమ్ అయ్యారనుకోండి ఇంకా ఎక్కువగా అడుగుతారు. కానీ నా విన్నపం ఏంటంటే మీకు ఫాలోవర్స్ ఉన్నారు కదా అని చెప్పేసి స్మాల్ బిజినెస్ వాళ్ళ దగ్గర ఎక్కువ లక్షలు రావాలనుకోవడం కూడా తప్పే. చూడండి, అంటే పీపుల్ని బట్టి, పర్సన్ బట్టి, వాళ్ళ కెపాసిటీని బట్టి చాలా మంది కొత్తగా అప్కమింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలని వస్తారు. మా దగ్గర బిజినెస్ ఓనర్స్ అంటారండి, సరే ఇన్ఫ్లుయెన్సర్స్ లక్షల్లో వేలలో అడుగుతున్నారు సార్ వీళ్ళు కూడా ప్రమోషన్లకు అమౌంట్ అని బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో మీరు కూడా ఏంటంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ మీకు ఇచ్చింది ఆడియన్సే కాబట్టి వాళ్ళ కోసం సమ్ టైమ్స్లో కొన్ని మీరు ఫ్రీగా కూడా చేయాల్సినటువంటి యాక్టివిటీ సర్వీస్ బేస్డ్ కూడా అలా చేసినప్పుడే మీరు తీసుకున్న డబ్బు కూడా న్యాయం ఉంటుందని నా ఒపీనియన్. ఎస్. సో ఫైనల్ ఇంకొక క్వశ్చన్ చెప్పండి, మీరు స్టూడెంట్స్కి చాలా క్లాసెస్ చెప్పారు, యూనివర్సిటీ తిరిగా అన్నారు కదా, ఇలాంటి క్వశ్చన్ ఎవరైనా స్టూడెంట్ మిమ్మల్ని అడిగారా? ఇన్స్టాగ్రామ్ మనీ ఎర్న్ చేయాలి మేము ఎట్లా అనేసి ఏమన్నా? ఇన్స్టాగ్రామ్ నుంచి నాకు ఎవరు అడగలేదు కానీ స్టూడెంట్స్, సార్ ఇన్స్టాగ్రామ్ మేము ఎక్కువ అడిక్ట్ అయ్యాము, రీల్స్ అయితే చూస్తున్నాం, వాటి నుంచి మేము బయటికి రావడానికి ఏదన్నా ఉంటే అవకాశం ఏమి సార్ అడిగారు. మనం చెప్పేది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ వీళ్ళకి ఏంటంటే ఒక ప్రాపర్ గోల్ లేకపోవడం. సో వీళ్ళకి ఏంటంటే పేరెంట్స్ టైం ఇవ్వకపోవడం. పేరెంట్స్ టైం ఇచ్చారనుకోండి ఫోన్ ఎందుకు పట్టుకుంటాడండి? ఆ ఫోన్లో మనము వీడియోస్ స్క్రోల్ చేసే కొద్దీ మంచి కంటెంట్ వస్తుంది, వల్గర్ కంటెంట్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మనం ఏ కంటెంట్ ఎక్కువ చూస్తే అదే కంటెంట్ మనకు నెక్స్ట్ వస్తూ ఉంటుంది. మనం మంచి కంటెంట్ చూసామనుకో మంచిగా కనపడుతుంది, వల్గర్ కంటెంట్ చూసామంటే అదే వస్తూనే ఉంటుంది. ఇంకా మాకు బేస్డ్ ఆన్ దట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఆ స్టూడెంట్ మైండ్ సెట్ కూడా, అరే నేను ఇలా ఉంటే బాగుంటుందేమో, నేను ఇలా డ్రెస్అప్ అయితే బాగుంటుందేమో, నేను కూడా ఇలా చేస్తే బాగుంటుందేమో అనే ఆలోచన చెప్పకనే వాళ్ళ మైండ్లో వచ్చేస్తుంది. అంటే అక్కడ ఎక్కడ చూస్తున్నాడంటే ఆ రీల్స్లో చూసిందే రియల్ ఏమో నమ్ముతున్నాడు. ఇప్పుడు కొంతమంది రీల్స్లో చూడండి, నా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడం చెప్పి లక్షలు డబ్బులు పెట్టి చూపిస్తూ ఉంటారు ముందర నుండి, అదంతా ఫేక్. నిజంగా వాడి దగ్గర అన్ని లక్షల డబ్బులు ఉంటే వాడు బయటకు ఎందుకు పెడతాడండి? మనం అనుకుందాం, బయట ఎందుకు పెడతాడు? ఇప్పుడు మీరే ఉన్నారండి, మీ దగ్గర ఎంత డబ్బు ఉందో నాకు చెప్తారా? చెప్పండి. కానీ వాడు ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? నీ దగ్గర నుంచి గుంజడం కోసం. ఇలా ఫేక్ కంటెంట్ క్రియేటర్స్ కూడా ఉన్నారు, బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.